బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ఐఏఎస్ అధికారిని స్మితా సబ్రవాల్ చేసిన పోస్టుపై చట్టప్రకారంగా తాము ముందుకు వెళ్తామని తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోటోను షేర్ చేసినందుకు పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేయడంపై ఆయన ఈ విధంగా స్పందించారు. ఇక గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తామని మంత్రి తెలిపారు. గచ్చిబౌలి భూములు ప్రభుత్వానివని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిందని గుర్తు చేశారు. నకిలీ వీడియోలు, ఫోటోలు అన్ని వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఈ భూముల విషయంపై కోర్టు పరిధిలో ఉన్నందున దీనిపై ఏమీ మాట్లాడలేమని పేర్కొన్నారు. నెమళ్లు జనావాసంలోకి రావడం సహజమేనని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఇక గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ఐఏఎస్ అధికారిని స్మితా సబ్రవాల్ చేసిన పోస్టుపై చట్ట ప్రకారం తాము ముందుకు వెళ్తామని తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోటోను షేర్ చేసినందుకు పోలీసులు ఆమెకు నోటీసులను జారీ చేయడంపై ఈ విధంగా ఆయన స్పందించారు. గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తామని మంత్రి తెలిపారు. గచ్చిబౌలి భూములు ప్రభుత్వానేనని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిందని గుర్తు చేశారు. నకిలీ వీడియోలు, ఫోటోలు అన్ని కూడా వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ భూముల విషయం కోర్టు పరిధిలో ఉన్నందున దీనిపై ఏమీ మాట్లాడలేమని పేర్కొన్నారు. నెమళ్లు జనావాసాల్లోకి రావడం సహజమేనని పేర్కొన్నారు మంత్రి శ్రీధర్ బాబు.